హాయ్ అండి అందరికీ. ఇవాళ ఒక విషయం చెప్దామని వచ్చాను. మెయిన్గా లేడీస్కు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, దయచేసి దేవస్థానాలకు, ఆలయాలకు పూజల కోసం వెళ్ళే వాళ్ళు ఆ జుట్లు విరబోసుకొని రావద్దండి. అంత క్లిప్ పెట్టుకొని, అంత బ్యాండ్ వేసుకొని విరబోసుకొని రావద్దండి. మీకు అంతగా నచ్చితే గుడి లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా అల్లేసుకొని ముడి పెట్టుకోండి. ఇట్లా చేతిలో ప్రసాదాలు పెట్టుకుంటాము, లేకపోతే పూజ సామాగ్రి పెట్టుకుంటాము. ఒకవేళ లైన్గా దొరకపోతే బ్యాక్ సైడ్ నిల్చుకుంటాం. ఆ జుట్టు కళ్ళల్లోకి పడతా, పూజా సామాగ్రిల మీద పడతా దరిద్రంగా ఉంటుంది చూడ్డానికి. నాకు చాలాసార్లు చెప్దాం అనుకున్నాను కానీ కుదరట్లేదన్నమాట. దయచేసి గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మటుకు జుట్టు అల్లుకొని, లేకపోతే ఇట్లా ముడిన్న పెట్టేసేయండి. బయట వచ్చినాక విరబోసుకోండి, దయ్యంలాగా తిరగండి, నేనేం కాదనలేదు. అలా కొంతమంది ఉంటుంది పిచ్చుగూళ్ళు లేక అట్లా కర్లీ హెయిర్ ఇలా ఉంటుంది, ఇలా పెట్టుకున్నామా అంతా పడుతుంటుంది, ఫేస్ మీద పడుతుంది. ఎంత ఇరిటేషన్ ఉంటుంది చెప్పండి. మనము ఏదన్నా ఫుడ్ చేసేటప్పుడు చిన్న హెయిర్ వస్తేనే మనకు అసహ్యం వేస్తుంది. గుడి లోపల ఖచ్చితంగా పడతాయి. దానితో ఇలా 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 ఇట్లా పెరికేది అట్లా పెరికేది ఫోజులు ఇస్తూ ఉంటారు. లోపల గుడి లోపల అంతా పడుతుంటాయి. ఇంత అసహ్యంగా ఉంటుంది. ప్రసాదాలు తీసుకెళ్తా అంటాం, జుట్టు పడుతూ ఉంటుంది. దయచేసి గుడి లోపలికి వెళ్ళి అంతసేపు ముడి పెట్టుకోండి, లేకపోతే అల్లుకోండి నీట్గా. ఏమండి హస్బెండ్స్ గారు, అబ్బాయిలు గారు, మీ చెల్లెలు కానీ, మీ వైఫ్లు కానీ, మీ అమ్మగారులు కానీ అంత ఫ్లక్కర్స్ పెట్టుకొని, క్లిప్స్ పెట్టుకొని వదిలేసుకుంటారు. దయచేసి మీరన్నా చెప్పండి. గుడి లోపలికి వెళ్ళే అంతవరకు మట్టుకు నీట్గా అల్లుకోండి జుట్టు, ఓకేనా? ఇదే మీ మనోభావాలు ఏమన్నా దెబ్బతింటే దయచేసి క్షమించండి.